అప్పు తిరిగి చెల్లించకపోతే జరిగే నష్టాలు ఏమిటి? సోదరులారా, పుణ్యం రీత్యా అందరికంటే అతి గొప్ప స్థాయి ఎవరిదో తెలుసా? షహీద్. అల్లా మార్గంలో కత్తి బట్టి కథన రంగంలో యుద్ధం చేస్తూ చేస్తూ అమర వీరుడైపోయినటువంటి యొక్క స్థాయి గొప్పది అందరికంటే. షహీద్ యొక్క స్థాయి అందరికంటే గొప్పది. పుణ్యం రీత్యా అతని స్థాయి చాలా పెద్దది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, సహీ అన్-నసాయి 4367వ హదీసు, అల్బానీ రహమతుల్లాహి గారు దీన్ని సహీగా ఖరారు చేశారు. మేము దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో కూర్చొని ఉన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆకాశం వైపునకు చూశారు. సుబ్హానల్లాహ్ అని తన చేయి నెత్తి మీద పెట్టుకొని, ఎంతటి విచారమైన విషయం నాకు తెలియజేయబడింది అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన చేయి తల మీద పెట్టుకొని విచారాన్ని వ్యక్తపరిచారు. మేము భయపడిపోయాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంటికి వెళ్ళిపోయారు. మర్నాడు మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలిసి, అల్లాహ్ యొక్క ప్రవక్త, మీరు తల మీద చెయ్యి పెట్టుకొని సుబ్హానల్లా అని చెప్పారు. విచారమైనటువంటి విషయం నాకు తెలియజేయబడింది అన్నారు. ఆ విచారమైన విషయం ఏమిటో మాకు తెలియజేయండి ప్రవక్త అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నాకు తెలియజేయబడినటువంటి ఆ విచారమైనటువంటి విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి అల్లా మార్గంలో యుద్ధం చేస్తూ చేస్తూ షహీద్ అయిపోయి, అల్లా మళ్ళీ అతన్ని బతికించి, అతను మళ్ళీ అల్లా మార్గంలో యుద్ధం చేస్తూ షహీద్ అయిపోయి, అల్లా అతన్ని మళ్ళీ బతికించి, మళ్ళీ అతను అల్లా మార్గంలో యుద్ధం చేస్తూ షహీద్ అయిపోయినా కూడా అతని మీద అప్పు ఉంటే అతను మన్నించబడడు. ఎంత బాధాకరమైన విషయం చూడండి సోదరులారా. షహీద్ అల్లా మార్గంలో పోరాడిన వ్యక్తి చనిపోయి వీర మరణం పొంది అల్లా మళ్ళా బతికించి మళ్ళా భూలోకానికి వచ్చి మళ్ళీ అతను యుద్ధం చేసి 3 సార్లు యుద్ధం చేసి మరణించినా కూడా అతను మన్నించబడడు, అప్పు ఉంటే గనక. ఈరోజు ఊరికే అప్పు ఎగ్గొట్టేస్తాడు. ఎవరికి చెప్పుకుంటావు? చెప్పుకోపో, నేను ఇవ్వను. ఏం చేస్తావు? చేసుకోపో. ఈ మాటలతో వాడైతే నిన్నేం చేయలేడు, కానీ ఏం చేసుకోలేగాడు చేసేవాడు ఒకడున్నాడు పైన. ఆయన చేయాల్సింది చేస్తాడు. ఆయన పట్టు నుండి, ఆయన శిక్ష నుండి తప్పించుకోవడం ఎవ్వడి తరం కాదు. ఈ బలం, బలగము, పేరు, పలుకుబడులు, అధికారాలన్నీ కూడా ఈ లోకంలో చెల్తాయేమో, ఆ దర్బారులో ఆయన సమక్షంలో ఇవన్నీ చెల్లవు. కావున సోదరులారా, ఉత్తమమైనటువంటి రీతిలో అప్పును చెల్లించాలి. సహీ ముస్లిం 1886వ హదీసు, అబ్దుల్లా బిన్ అమర్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, వీర మరణం పొందినటువంటి వారి పాపాలన్నీ కూడా మన్నించబడతాయి, ఒక్క అప్పు మాత్రం మన్నించబడదు. అల్లా మార్గంలో కత్తిబట్టి యుద్ధం చేసిన వాడు శత్రువుల చేతిలో చంపబడితే అతని దేహం నుండి కారిన మొదటి రక్తపు చుక్క భూమి మీద పడక ముందే అతని పాపాలన్నీ మాఫ్ అయిపోతాయి. ఒక అప్పు మాత్రం క్షమించబడదు, అప్పు అట్టే ఉంటుంది. కావున అప్పు తీర్చాలి ఖచ్చితంగా. వాళ్ళ కష్టాయిస్తాం, వాళ్ళ సంపాదన, వాళ్ళ చేతి కష్టం నువ్వు అప్పుగా తీసుకొని ఎగ్గొడితే అలాగా తప్పు అది. కావున అప్పు ఉత్తమమైనటువంటి రీతిలో చెల్లించాలి. సహీ బుఖారీ 2295వ హదీసు, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకి ఒక జనాజా వచ్చింది. ఆ జనాజా వచ్చినప్పుడు మోస అల్లాహ్ వారికి చెప్పారు, అల్లా యొక్క ప్రవక్త, ఇతని జనాజా చదివించండి అని అంటే మోస అల్లాహ్ వారు అన్నారు, ఇతని మీద అప్పులు ఉన్నాయా అన్నారు. అప్పులు ఏం లేవు ప్రవక్త అంటే మోస అల్లాహ్ వారి జనాజా నమాజ్ చదివించారు. మరో వ్యక్తి యొక్క జనాజా వచ్చింది, చదివించమన్నారు. ఇతని మీద అప్పులు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయని అన్నారు. అయితే నేను చదివించను, మీరు చదివించుకోండి అన్నారు. అబూ కతాదా రదియల్లాహు అన్హు వారు అన్నారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, అతని అప్పు తీర్చే బాధ్యత నాది, మీరు జనాజా చదివించండి అన్నారు. అలా అయితే చదివిపిస్తానన్నారు. చదివించారు. మర్నాడు అబూ కతాదా, అతను అప్పు చెల్లించావా? లేదు ప్రవక్త, నేను చెల్లించలేదు. మర్నాడు మళ్ళీ అడిగారు, అతను అప్పు చెల్లించావా? చెల్లించలేదు. మళ్ళీ అడిగారు, అతను అప్పు చెల్లించావా? చెల్లించాను ప్రవక్త. ఇప్పుడు అతని ఆత్మకి విడుదల పొందింది అని చెప్పారు. కావున సోదరులారా, అప్పు చెల్లించకపోతే
ఆత్మ బందీగా ఉంటుంది సోదరులారా. ఆత్మ విడుదల కాదు. అది చేరవలసిన గమ్యానికి చేరకుండా మధ్యలో ఊగిసలాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే అతని యొక్క కుమారులు, అతని వారసులు అప్పు చెల్లిస్తారో అప్పుడు అతని ఆత్మ విడుదలైపోతుంది సోదరులారా. లేదంటే బందీగా ఉంటుంది ఆత్మ. కావున అప్పు అనేది ఖచ్చితంగా చెల్లించాలి. సునన్ ఇబ్నె మాజా 2412వ హదీసు, అహంకారము, ద్రోహము, అప్పు లేని వాడు ప్రశాంతంగా స్వర్గంలో ప్రవేశిస్తాడు. అహంకారము, ద్రోహము, అప్పులు గనక ఉంటే అతను స్వర్గానికి వెళ్ళలేడు సోదరులారా. తిర్మిజీ 1078వ హదీసు, అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు తెలియజేశారు, విశ్వాసి యొక్క ఆత్మ అతని అప్పు కారణంగా చేరవలసిన చోటికి చేరకుండా నిలిపివేయబడుతుంది. మధ్యలో ఎటు కాకుండా ఊగిసలాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే అతని అప్పు చెల్లించబడుతుందో అప్పుడు అతని ఆత్మ విడుదలవుతుంది, చేరుకోవలసిన గమ్యానికి చేరుకుంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశాడు సోదరులారా. బుఖారీ 2387వ హదీసు, ఒక వ్యక్తి అప్పు తీసుకునేటప్పుడు తిరిగి చెల్లించాలన్నటువంటి తపనతో, సంకల్పంతో, కాంక్షతో ఎవరైతే అప్పు తీసుకుంటారో, అప్పు తీర్చాలన్నటువంటి కాంక్ష, తపన ఉంటుందో అతని అప్పు తీర్చడంలో అల్లాహ్ సహాయం చేస్తాడు, మార్గాలను ఓపెన్ చేస్తాడు. ఎవరైతే అప్పు తిరిగి చెల్లించకూడదన్న దురుద్దేశంతో, దుష్ట సంకల్పంతో అప్పు ఎగ్గొట్టాలన్న భావనతో తీసుకుంటారో అలాంటి వారిని అల్లాహ్ నాశనం చేస్తాడు అని హదీసులో చెప్పబడింది సోదరులారా. కావున అల్హమ్దులిల్లా ఇస్లాం ధర్మం ఇవన్నీ కూడా మనకు నేర్పుతుంది. ఈ విధానాలను మనం తప్పనిసరిగా పాటించాలి. ఇక